వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రయాగరాజ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి మహాకుంభమేళ జరుగుతుంది కదా, అక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఏపీఎస్ఆర్టీసీ అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఆంధ్రప్రదేశ్ నుంచి బస్సులు అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఈ బస్సులు వచ్చేసరికి విజయవాడ నుంచి వైజాగ్, కడప, ఎక్కడ ఏ ప్లేస్లో అయితే 35 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉంటారో సో అక్కడ నుంచి బస్సులు స్టార్ట్ చేస్తాం ప్రత్యేక సర్వీసులు అని చెప్పేసి ఏపీఎస్ఆర్టీసీ అయితే చెప్పింది. విజయవాడ నుంచి ఈరోజు ఉదయం అంటే ఫిబ్రవరి 1వ తారీఖు ఉదయం బస్సు అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. టోటల్ 8 రోజులు అనమాట జర్నీ. డిస్టెన్స్ 3600 కిలోమీటర్స్. వివరాల్లోకి వెళ్తే ఫిబ్రవరి 1వ తారీఖున విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యింది బస్సు. ఫిబ్రవరి 2వ తారీఖున ప్రయాగరాజ్ వెళ్తుంది. 3వ తారీఖు ప్రయాగరాజ్లోనే బస్సు ఉండిద్ది అనమాట. సో అక్కడ నుంచి అయోధ్య, ఇప్పుడు బస్సు వెళ్ళిన వాళ్ళకి ఓన్లీ ప్రయాగరాజే కాకుండా అక్కడ నుంచి అయోధ్యలో ఉదయం ఉండిద్ది అనమాట. ఫిబ్రవరి 5వ తారీఖు అయోధ్య చేరుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి వారణాసి వెళ్తారు. అక్కడ నుంచి ఫిబ్రవరి 6వ తారీఖు వారణాసి చేరుకుంటారు. ఈ 3 ప్లేస్లు అయితే కవర్ చేస్తారు అనమాట. ప్రయాగరాజు, నెక్స్ట్ వచ్చేసరికి వారణాసి, నెక్స్ట్ వచ్చేసరికి అయోధ్య. సో ఈ 3 ప్లేస్లని కవర్ చేసి ఓన్లీ ప్రయాగరాజే కాకుండా 3 ప్లేస్ని కవర్ చేసి తీసుకొస్తారు. టోటల్ 8 రోజుల జర్నీ. మీరు ఫిబ్రవరి 1వ తారీఖు ఎక్కితే ఫిబ్రవరి 8వ తారీఖున మళ్ళీ మీరు రిటర్న్ విజయవాడ రీచ్ అవుతారు. సో ఈ బస్సు ఛార్జెస్ వివరాలు వచ్చేసరికి నెక్స్ట్ ఈ సూపర్ లగ్జరీ వచ్చేసరికి మీకు సూపర్ లగ్జరీ సీటింగ్ బస్సు కదా, నాన్ ఏసీ 8,000 అయితే ఉండిద్ది. స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్, ఇది స్లీపర్ బస్సు 11,000 రూపాయలు అయితే ఉండిద్ది. నెక్స్ట్ వెన్నెల ఏసీ స్లీపర్, ఏసీ బస్సు స్లీపర్ ఉండిద్ది అనమాట. 15,000 అయితే ఉండిద్ది. జర్నీలో వీళ్ళు ఓన్లీ బస్సే ప్రొవైడ్ చేస్తారు. మీరు స్టేయింగ్ అండ్ మళ్ళీ ఫుడ్ ఖర్చులు మనమే పెట్టుకోవాలంట. సో ఆ విషయం ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకొని వెళ్ళాల్సిన. వైజాగ్ నుంచి కడప నుంచి కూడా బస్సులు స్టార్ట్ అవుతున్నాయి. వైజాగ్ నుంచి వచ్చేసరికి మనకి ఫిబ్రవరి 2వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 4వ తారీఖు, ఫిబ్రవరి 8వ తారీఖు, ఫిబ్రవరి 12వ తారీఖు ఈ డేట్స్ లో అయితే వైజాగ్ నుంచి ప్రయాగరాజ్కి అయితే బస్సులు స్టార్ట్ అవుతున్నాయి. ఈ బస్సులు వచ్చేసరికి సూపర్ లగ్జరీ బస్సులు, నాన్ ఏసీ సీటింగ్ బస్సులు ఇవి. సో ప్రయాగరాజ్ తో పాటు మొత్తం 7 రోజుల జర్నీ. అది విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యేది 8 రోజులు కదా, ఇది వచ్చేసరికి 7 రోజులు. వీళ్ళు సేమ్ కాకపోతే అయోధ్య, వారణాసి, ప్రయాగరాజ్ తో పాటు అయోధ్య, వారణాసి, ప్రయాగరాజు, కాశీ ఆ రెండిట్లో బస్సు అనేది ఒక రోజు ఉండిద్ది అనమాట. ఇందాక చెప్పాను కదా మనకి స్టేయింగ్ ఫుడ్ మనమే పెట్టుకోవాలని. వాళ్ళు ఓన్లీ బస్సు మాత్రమే ఇస్తారు. మనం స్టేయింగ్ ఫుడ్ మనమే చూసుకోవాలి. మీరు ఆన్లైన్ అయినా బుక్ చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గరలో ఉన్న బస్ స్టాండ్, వైజాగ్ లో బస్ స్టాండ్ ఉండేది కదా, సో అక్కడికి వెళ్ళినా కానీ, లేదంటే హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళకి కాల్ చేసినా కానీ మీరు టికెట్ బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇందాక చెప్పాను కదా, 35 మెంబర్స్ కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు కొంత అమౌంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది అనమాట. స్పెషల్ బస్సులు అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ కడప నుంచి కూడా బస్సులు స్టార్ట్ అవుతున్నాయి. సో కడప నుంచి ఏసీ బస్సులు అయితే లేవు, సూపర్ లగ్జరీ బస్సులు, నాన్ ఏసీ సిట్టింగ్ బస్సులు ఇవి ఫిబ్రవరి 2వ తారీఖు అంటే రేపు ఉదయం 8 గంటలకి కడప బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మొత్తం ఇది వైజాగ్ లాగే 7 డేస్ జర్నీ. ఈ 3 ప్రయాగరాజు, అయోధ్య, వారణాసి ఈ 3 ప్లేస్లని కవర్ చేస్తారు ఈ జర్నీలో. నెక్స్ట్ వచ్చేసరికి మనకి టికెట్ ధర 10,000 అయితే ఉండిద్ది. ఇందాక వైజాగ్ నుంచి టికెట్ ధర చెప్పలేదు కదా, టికెట్ ప్రైస్ వచ్చేసరికి వైజాగ్ నుంచి 8,000 అట్లా ఉండిద్ది. ఇక్కడ కడప నుంచి వచ్చేసరికి మనకి 10,000 అయితే ఉండిద్ది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో వీడియోల కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.